ఓవైసీ సోదరులు చెరువును ఆక్రమించి ఫాతిమా కాలేజీని అక్రమంగా నిర్మించారని వారి బెదిరింపులకు భయపడవద్దని సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మద్దతు పలికారు. చెరువులు, కుంటలను ఆక్రమించి జరిగిన నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సహా పలు కట్టడాలను కూల్చివేసింది. ఇదే సమయంలో ఓవైసీ సోదరులకు చెందిన ఫాతిమా కాలేజీపై కూడా ఆరోపణలు వచ్చాయి. చెరువును ఆక్రమించి నిర్మించిన ఈ కాలేజీని కూల్చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్స్, ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అక్బరుద్దీన్ ఓవైసీ స్పందించారు. కావాలంటే తనపై మరోసారి బుల్లెట్ల వర్షం కురిపించమన్నారు. కానీ ఆ స్కూల్ను మాత్రం కూల్చవద్దని విజ్ఞప్తి చేశారు. పేదలకు ఉచిత విద్య అందించేందుకు 12 భవనాలు నిర్మించామని, వీటిని కావాలని కొందరు తప్పుగా చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై రాజాసింగ్ స్పందించారు. చెరువులను కాపాడాలని సీఎం సంకల్పం తీసుకోవడం అభినందనీయమని ప్రశంసించారు. రేవంత్ రెడ్డి సంకల్పం పూర్తి కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఓవైసీ బ్రదర్స్ బెదిరింపులకు భయపడవద్దని సూచించారు. వేల మంది యువత భవిత అంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మాదిరిగానే భయపడకుండా రేవంత్ రెడ్డి ముందుకెళ్లాలని సూచించారు. ఉచిత విద్య పేరుతో ఓవైసీ సోదరులు కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. చెరువులో 12 ఎకరాలు ఆక్రమించి ఫాతిమా కాలేజీని నిర్మించారని మండిపడ్డారు. అసదుద్దీన్ ఓవైసీ బంగ్లా కూడా ప్రభుత్వ స్థలంలోనే ఉందన్నారు. ఆ భవనంపై విచారణ జరిపి బుల్డోజర్లతో కూల్చాలని కోరారు. రేవంత్ రెడ్డిని ఓవైసీ సోదరులు భయపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మజ్లిస్ పార్టీకి గులాంగిరి చేసిందని విమర్శించారు. కలెక్టర్ సాయంతో గోషామహల్ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు మాయమవుతున్నాయని వాపోయారు. ఓవైసీ ఫాతిమా కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ పేరు పైన ఒక చెరువులోనే అంటే 12 ఎకరాలు చెరువు ల్యాండ్ని కబ్జా చేసి వీళ్ళు అయ్యా జాగీర్ లాగా ఒక కాలేజ్ వీళ్ళు కట్టుకున్నారు. అంటే అప్పుడు బీఆర్ఎస్ ఈ ఎంఐఎంకి గులాం పార్టీ ఉండే కదా, వాళ్ళు సపోర్ట్ తీసుకొని ఈ మొత్తం చెరువుని దాదాపు 30 ఎకరాలు ఆ చెరువు ఉంటే దాంట్లో 12 ఎకరాలు ఈ ఎంఐఎంఓలు, ఈ గుండెలు ల్యాండ్ కబ్జా చేసి దానిపైన ఒక కాలేజ్ కట్టినారు. దానిపైన కంప్లైంట్ ఎవరు ఇచ్చినారు? ముస్లిమోలే. ఎందుకంటే వీరు ఫ్రీ ఎడ్యుకేషన్ పేరు పెట్టుకొని కోటి రూపాయలు సంపాదించుకుంటున్నారు ఈ ఇద్దరు అన్న తమ్ముడు. కానీ తెలంగాణలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చెరువు ల్యాండ్ పైన, ఎఫ్టీఎల్ ల్యాండ్ పైన ఎవరన్నా కబ్జాలు పెట్టుకుంటే దాన్ని మేము తీసేస్తామని ఒక మంచి నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు. దానికి నా హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. కానీ అక్బరుద్దీన్ ఓవైసీ ఒక వార్నింగ్ ఇస్తుండు ముఖ్యమంత్రి గారికి. ఏమని? ఒకవేళ ఆ కాలేజ్ని డిమాలిజ్ చేస్తే 40,000 మంది మా దగ్గర యువకులు ఉన్నారు అని ఒక వార్నింగ్ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి గారు భయపడకండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి ఉండే ఆ సమయంలో కూడా ఈ కుక్కలు ఆ విధంగానే వార్నింగ్ ఇచ్చినారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ఆగలే, ఇద్దరిని బొక్కల్లో వేసినారు. మంచి పని చేసినారు. ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి గారిది మంచి పేరుంది ఇవాళ. అదేవిధంగా మీరు కూడా ఒక సంకల్పం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో చెరువుకి కబ్జా చేసిన వాడికి నేను ఇవ్వను. ఇట్లాంటి చిన్నోళ్ళు వార్నింగ్ ఇస్తూనే ఉంటారు. దానికి మీరు పక్క పెట్టండి. మీరు తీసుకున్న సంకల్పం పూర్తి చేయాలి. ఎంఐఎంఓలు చెరువులైన కబ్జా చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దానికి డిమాలిష్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము కోరుతున్నాము. అదేవిధంగా ఈ చెరువు కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ కూడా చాలా వరకు కబ్జాలైనాయి. నా నియోజకవర్గంలో కూడా చాలా వరకు పెద్ద పెద్ద గవర్నమెంట్ ల్యాండ్ కబ్జాలైనాయి. కానీ దురదృష్టం దానికి కలెక్టర్ కూడా సపోర్ట్గా మాకు కనబడుతున్నాడు. హైదరాబాద్ కలెక్టర్ దానికి సపోర్ట్గా కనబడుతుండు. ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉండే, ఎక్కడెక్కడ కబ్జాలైంది దానిపైన కూడా మీరు ఎంక్వైరీ చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా మీరు మంచి పని చేస్తున్నారు. ఎవరెవరు చెరువుల పైన కబ్జా చేస్తున్నారు వాళ్ళకి మొత్తం మీరు డిమాలిష్ చేస్తున్నారు. ఆ చెరువుని మొత్తం క్లీన్ చేస్తున్నారు. దానికి మా హృదయపూర్వక ధన్యవాదం. మీరు ఈ విధంగానే చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎంఐఎం చేసిన కబ్జా ల్యాండ్ మీరు ఇవ్వకూడదు. అదేవిధంగా ఈ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఒక పెద్ద బంగ్లా కట్టిండు.
అది కూడా గవర్నమెంట్ ల్యాండే, దానిపైన కూడా మీరు ఎంక్వైరీ చేసి దానిపైన కూడా బుల్డోజర్ నడపాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.